హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించేటువంటి వీడియో ఏంటి అంటే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయం. నిజంగా కలియుగ దైవాలు, వనదేవతలు, కోయుళ్లకు సర్వం వాళ్ళే. అట్లాంటి దివ్యమైన చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఎక్కడ ఉందంటే మేడారం. తెలుసు కదా, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, గిరిజన జాతర, కోయ జాతర, ఒడ్డెళ్ళ జాతర, ఇది చాలా రకాలుగా అనుకుంటాం. చాలా గోత్రం వాళ్ళు తల్లులను పూజించడం జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కడ చూసినా అమ్మవార్లకి విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి గద్దెలు మాత్రమే ఉంటాయి. సో సమ్మక్క తల్లి గద్దె, సారలమ్మ తల్లి గద్దె. సమ్మక్క తల్లి నీ పెళ్ళి అన్నటువంటి పైడిద్దరాజు స్వామి యొక్క గద్దె కూడా సమ్మక్క తల్లి గద్దె పక్కకు ఉంటుంది. సారలమ్మ తల్లి యొక్క గద్దె పక్కన తనను మ్యారేజ్ చేసుకున్న అంటే పెళ్లి చేసుకున్నటువంటి గోవిందరాజు యొక్క గద్దె కూడా పక్కనే ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి స్వయంగా అమ్మవార్లని గద్దెలకు తీసుకొని గిరిజన పూజారులు పూజా సాంప్రదాయాల ప్రకారం అమ్మవార్లను గద్దెలకు తీసుకొని వస్తారు. చాలా 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 ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క దేవాలయంలో మనకు కనిపిస్తాయి. నాకు చాలా ఇష్టమైన తల్లులు, పిలిస్తే పలికే తల్లులు, వరాలు ఇచ్చే తల్లులు, ఇంటింటి ఇలవేలుపులు, ఎత్తు బంగారాలే ప్రసాదాలుగా స్వీకరించే తల్లులు. ఇట్లాంటి తల్లుల యొక్క దివ్య మహిమని మనం తెలుసుకోవాలి. సో ఈ తల్లులు 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మేడారంలోని అమ్మవారి యొక్క జాతర అనేది జరుగుతుంది. ఇది 4 రోజుల పాటు జరిగేటటువంటి జాతర. మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈ జాతర స్టార్ట్ అవుతుంది. సో సారలమ్మ తల్లి, గోవిందరాజులు, పైడిద్దరాజులు గద్దెలకు రావడంతో జాతర అనేది మొదలవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ డే అంటే గురువారం రోజున సమ్మక్క తల్లిని కోయ సాంప్రదాయాల ప్రకారం, గిరిజన యొక్క పూజ యొక్క విధానం ప్రకారం చిలుకల గుట్టలో గుహలో ఉన్నటువంటి అమ్మవారిని, భరిణ రూపంలో ఉన్నటువంటి తల్లిని తీసుకొని గద్దెలపైకి తీసుకొని వస్తారు. కలియుగంలో కలియుగ దేవతలు, మన ప్రత్యక్ష దైవాలు, అమ్మవాళ్ళు స్వయంగా గద్దెలకు రావడం చూస్తే నిజంగా జన్మ ధన్యమే. ఎందుకంటే నేను 2 years ఒకసారి పోతా కదా, నేను అక్కడ 5 days అనే ఉంటాను మినిమం. జాతర స్టార్ట్ కాక ముందు నుంచి ఉంటా, జాతర అయిపోయినాక వస్తా. అలాగే ఇప్పుడు అంతే జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఎలా అయితే ఉందో అలానే ఇప్పుడు కూడా జాతర కంటిన్యూగా జరుగుతుందంట. అంత పబ్లిక్ వస్తున్నారు అమ్మవార్ల యొక్క మహిమ వలన. ఈ ఫిబ్రవరి ఇప్పుడు 12th నుంచి 15th వరకు జరిగే జాతర మినీ జాతరగా చెప్పుకుంటున్నామంట. అంటే ఈ 12 తారీఖు నుంచి 15 తారీఖు వరకు జరిగే జాతర అనేది మినీ జాతర, మినీ మేడారం జాతర. ఎందుకంటే ఆ పబ్లిక్ సరిపోవట్లేదు, చాలామంది పబ్లిక్ వస్తున్నారు ఇప్పటికీ కూడా. సో అందుకని చెప్పేసి మినీ జాతర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారిని మాత్రం గద్దెలకు తీసుకురారు. అది 2 సంవత్సరాలకు ఒకసారి అయితేనే అమ్మవారు గద్దెలకు వస్తుందంట. అది అమ్మవార్లు పెట్టుకున్నటువంటి నియమము. కాకపోతే ఈ 1 year కోసం అంటే మధ్యలో వచ్చేటువంటి ఇయర్లో మినీ జాతరలో మాత్రం అమ్మవారిని తీసుకురారు. అమ్మవార్ల ప్రతిమలు ఏమైతే ఉంటాయో అంటే వాటికి సంబంధించిన పూజా విధానాలు కొంచెం ఏదైనా ఉంటుంది. వాళ్ళు ఇది తిరుగువారంగా చేసుకునేటువంటి పండుగ కాబట్టి ఈ మినీ జాతర తిరుగువారంగా అంటే పెద్ద జాతరకి తిరుగువారంగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా చేసుకున్న సెలబ్రేషన్స్ని మినీ జాతరగా గవర్నమెంట్ కూడా ప్రకటించింది. సో పబ్లిక్ కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సో పోలీస్ బలగాలను కానీ తర్వాత వచ్చేసి కొన్ని అమౌంట్ కూడా గవర్నమెంట్ అనేది అభివృద్ధి చెందించడానికి కూడా ఉపయోగించింది. అంటే కొన్ని కోట్లు కూడా అందించడం జరిగింది. సో దీని ద్వారా ఏమైందంటే ఇప్పుడు డెవలప్ చేసినట్లయితే అంటే ఇప్పుడు ఏమైనా డెవలప్ చేస్తే మళ్ళీ పెద్ద జాతరకి కొంచెం ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పేసి పనులనే మొదలుపెట్టారు. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను కూడా నిన్ననే పోయినా. నేను అంటే 2 రోజుల ముందు పోయినా. నేను జాతరకి ఇంకా స్టార్ట్ కాకముందు వెళ్ళినాము. చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇప్పటికి కూడా. పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ చాలా సౌకర్యాలు కూడా చేశారు. చాలా బాగుంది. అమ్మవార్ల దర్శనం కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి చాలామంది పబ్లిక్ ఉన్నారు. మీకు ఏంటంటే మంచిగా వెళ్ళి ఎవరైనా వీళ్ళు అంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద జాతర అయితే బాగా రిస్క్ అవుతుంది.
సో ఇప్పుడు ఫ్యామిలీని తీసుకుపోయి అప్పుడు సింగిల్ వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి మొక్కులు ఉంటే చెల్లించుకొని పెద్ద జాతరకి మాత్రం సింగిల్ వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే పెద్ద జాతరకి ఫ్యామిలీ అందరినీ కలిసి ఒకటి పట్టుకొని వెళ్ళొచ్చు, చాలా బాగానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిరాకు చేస్తారు కొంతమంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ ఉంటారు కాబట్టి కొంతమంది పిల్లలు ఏంటంటే చిరాకు పడతారు. సో ఆ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది తప్ప మిగతా అన్ని విషయాలలో చాలా మంది ఫ్యామిలీతో వచ్చే జాతర మాత్రం పెద్ద జాతరనే. నిజంగా మీరు ఒక్కసారి, అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అమ్మవార్ల మహిమ ఒకవేళ మీకు తెలుసుకోవాలంటే ఒక్కసారి మేడారం యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించండి, అమ్మవారి యొక్క గద్దెలను దర్శించండి, అమ్మవార్ల వన దేవతలన్నీ ఒక్కసారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి. కలియుగ ప్రత్యక్ష దైవాలుగా పిలువబడే శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాంప్రదాయం ఏంటి అంటే ఎదుర్కోళ్ళు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది ఎదుర్కోలు ఇస్తారు. ఎదుర్కోళ్ళు అంటే ఏంటంటే మనం అమ్మవార్లకి సమ్మక్క తల్లి పేరు చెప్పుకొని సారలమ్మ తల్లి పేరు చెప్పుకొని ఎదుర్కోలు అనేది ఇస్తాము. 10 రూపాయలు 20 రూపీస్ ఈచ్ వన్. సమ్మక్క తల్లికి 10 రూపీస్, సారలమ్మ తల్లి 20 రూపీస్ అని చెప్పేసి కోడిని ఇట్లా పైకి ఎగిరేయాలి, దాన్ని ఎదుర్కోలు అంటాం. అమ్మవారికి సమర్పించినట్టుగా చెప్తాం అన్నట్లు. సో అదొక సాంప్రదాయం, చాలా చాలా ప్రత్యేకత ఏంటండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎత్తు బంగారాలు ఎవరైనా పిల్లలకి అంటే సంతానం కానీ వాళ్ళకి సంతానం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఎత్తు బంగారాలు అంటే ఇక్కడ బంగారం అంటే బెల్లం అండి. సో బెల్లాన్నే బంగారంగా భావిస్తారు. అమ్మవార్లకు కూడా బంగారం అంటేనే చాలా, బంగారంతోనే పూజలు చేస్తారు, బండారితోనే పూజ చేస్తారు. సో పసుపు, బండారి, తర్వాత ఈ బెల్లం, వీటితోనే గిరిజన సంప్రదాయ ప్రకారంగా అమ్మవార్లకి పూజలు చేయడం జరుగుతుంది. వన దేవతలో వనంలో ఉన్నటువంటి తల్లి కాబట్టి వేడిని ఆశించదు, ఓ బంగారం ఆశించదు, ఓ వెండి ఆశించదు, ఏం ఆశించదు. కానీ బెల్లం అనేది, బెల్లం రూపంలో బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి ఒక ప్రసాదంగా సమర్పిస్తారు. కాబట్టి చాలా వరకు ఇంకా ప్రత్యేకత చాలా ఉన్నాయి. అమ్మవార్లకి మొక్కుకోవడానికి ఆటలు కానీ కోడి పిల్లలు కానీ అన్నీ కూడా మనకి అక్కడే అవైలబుల్గా ఉంటాయి. అమ్మవారి యొక్క జాతర చాలా సంతోషంగా జరుపుకుంటాం. పిలిస్తే పలికే తల్లి, కలియుగ వల్లి, జగన్మాత శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క దర్శనం మీరు అందరూ చేసుకోవాలి. అంటే మీకు నేను ఏమంటున్నా అంటే నేను ఎవరైనా చూడని వాళ్ళ గురించి చెప్తున్నా, చాలా వరకు అందరికీ తెలుసు, అంటే అమ్మవారి యొక్క విశిష్టత తెలుసు, ఎక్కడ అన్నది కూడా ప్లేస్ తెలుసు. మేడారం అంటే ఎక్కడ అంటే ఇప్పుడు మీ వరంగల్ డిస్టిక్లో అంటే భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలము మేడారం గ్రామం. అంటే మేడారం అనేది చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి ఎవరైనా బస్సు కావాలన్నా కూడా మీరు భూపాలపల్లికి కూడా ఎక్కి వెళ్ళొచ్చు. వరంగల్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పటికి కూడా మినీ జాతరకి బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇండివిజువల్ వెహికల్స్ పట్టుకొని పోవాలన్న వాళ్ళు కూడా ఇటు కాటారం నుంచి వెళ్ళి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మంతిని కాటారం భూపాలపల్లి రోడ్లో వెళ్తే మాత్రం కాటారం నుంచి మీకు షార్ట్ కట్ రూట్ అనేది ఉంటుంది, అది డైరెక్ట్ మీకు కన్నెపల్లికి వెళ్తుంది. సో సమ్మక్క తల్లి చిలకలగుట్టులో వెలిసింది, సారలమ్మ తల్లి మాత్రం కన్నెపల్లిలో గుడిలో అంటే టెంపుల్ ఒక మందిరాన్ని కట్టించేసి అందులో అమ్మవారి యొక్క ప్రతిమలు, అప్పుడు వాడినటువంటి ఆయుధాలు కానీ అమ్మవారి చేపట్టినటువంటి ఆయుధాలు, అమ్మవారి యొక్క పూజా మందిరం సంబంధించిన వస్తువులు అనేవి కూడా కన్నెపల్లి ఉన్నాయి. మేడారం దర్శనం చేసుకునే తర్వాత మీకు ఫ్రీ టైం దొరికి మాత్రం కన్నెపల్లికి వెళ్ళి సారలమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ మేడారంలో కూడా పూజా మందిరాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకోండి. ఎదుర్కొల మందిరం కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల నా వ్యూస్కి వచ్చే మెరుగుతాయి. అండ్ బాయ్ బాయ్. జై సమ్మక్క సారక్క తల్లి.